హలో. హాయ్. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఇంటి ముగ్గులు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మీరు? మీ అందరూ మనస్ఫూర్తిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇవాళ ముగ్గొచ్చేసి 5 చుక్కలు, మధ్య 3. ఎలా ఉంది ముగ్గు? బాగుందా అండి? చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేశాను వేయడం. ముగ్గుని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా కొత్త కొత్త ముగ్గులు మంచిగా వేయడానికి ట్రై చేస్తాము. మీకు ముగ్గులు ఎలా ఉంటే నచ్చుతాయి అనేది కూడా కామెంట్ చేయండి. మంచి మంచి ముగ్గులు మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాము. మీరు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ముగ్గులు మన ఛానల్లో మంచి మంచి ముగ్గులే ఉంటాయి. చూడండి, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. చాలా మంచి ముగ్గులే ఉన్నాయండి. ఇవే కాదు, ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా మంచి ముగ్గులు ఉన్నాయి మన ఛానల్లో. అన్నీ కలర్స్ వేసినవి ఎక్కువ ఉంటాయి, కలర్స్ వేయని తక్కువ ఉంటాయి. కలర్స్ వేసినవి ఎక్కువ ఉంటాయి మన ఛానల్లో. ఎక్కువ మనం కలర్సే వేస్తూ ఉంటాము. ఒక ముగ్గు వేయడానికి చాలా టైం పడుతుందండి. ప్లీజ్ మా శ్రమని మీరు అర్థం చేసుకోండి. కొంచెం లైక్ చేయండి, ముగ్గుని షేర్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేమి అసలు బలవంతం ఏమి కాదు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. లైక్ అయితే చేయొచ్చండి. ఇవాళ మధ్యలో ముందుగానే పసుపు వేసానండి, బాగా కానొస్తాను. పింక్ వేస్తే ఏంటంటే కింద కలర్ రెడ్ షేడ్ అవుతుంది. పింకు రెడ్ కొంచెం కాంబినేషన్ కలిసినట్టుగా ఉందని చెప్పేసి మధ్యలో ఇవాళ ఏం వేసామంటే ఎల్లో వేసాము. ఎల్లోకి అచ్చం ఎల్లో వేస్తే మళ్ళీ అంతగా ఏమీ ఇది కావట్లేదని చెప్పేసి రెడ్ కొంచెం అట్లా ఇట్లా వేసాము. డాట్స్ పెట్టి వేసాను. గ్రీన్ వేసాను. ఫ్లవర్స్ లాగా ఉంటుందిలే, తామర పూలు కదా, ఎంతైనా అమ్మవారికి ఇష్టం కదా, అది శ్రావణ మాసం కదా అని చెప్పేసి చక్కగా దానికి పింక్ కలర్ వేసేసాము. లోటస్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. చిన్ని చిన్ని అయినా చూడండి చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. అందుకని దానికి అది వేసాము. లీవ్స్, పెటల్స్, లీవ్స్, ఇప్పుడు లీవ్స్ ఉంటాయి కదండి, వాటికి ఖచ్చితంగా ఆకులకి ఖచ్చితంగా గ్రీనే వేస్తాము. అవి కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి కదండి, అందుకని గ్రీన్ కలర్ వేసాము. ఇలాగే వదిలేస్తే బోరుగా ఉంటుంది, మంచిగా లేదని చెప్పేసి దానికి చిన్నగా మళ్ళీ ఒక ఆకు షేప్ ఇచ్చేసి దానికి మధ్యలో గీతలు గీసేసి ఇట్లాగా స్క్వేర్ షేప్ వచ్చేటట్లుగా చేశాను. చాలా బాగుందండి. ఇట్లా వేయడం వల్ల చూడండి మీరే, అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. చాలా బాగుంది కదండి. నచ్చితే లైక్ చేయండి మా ముగ్గుని. ఇంకా మంచి మంచి ముగ్గులు మీ ముందుకు చాలా తీసుకురావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ముగ్గుల్ని, మా వీడియోలని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ని. కొత్త కొత్త ముగ్గులు ట్రై చేస్తున్నాము. ఎక్కడ ఉన్నవి ఎక్కడ లేనివని నేనైతే చెప్పలేను కానండి, ఉన్న మనలాగా కొంచెం క్రియేటివిటీగా వేద్దాము అన్న థాట్స్లో ఉన్నాము మేము అయితే మటుకు. ఖచ్చితంగా కొంచెం కొత్తగా వేద్దాము, మన స్టైల్లో వేద్దాము, అందరిలాగే ఎందుకు మెలికల ముగ్గులు అవి కొంచెం కొత్త కొత్తగా ట్రై చేసి మీకు చూపిద్దామని. ఇవి బాగుంటాయా లేకపోతే మెలికల ముగ్గులు కూడా వేయమంటారా ఒకసారి అందరూ కామెంట్ చేయండి. ఎవరైనా కానీ కామెంట్ చేస్తే మాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. బాగున్నాయి మా లోటస్ ఫ్లవర్స్, చూడ్డానికి చాలా బాగున్నాయండి. అంతకుముందు ప్రీవియస్లో ఏం చేసామంటే మనం చిన్న చిన్న డాట్స్ పెట్టి అలాగే వదిలేసాము. ఇప్పుడు చూడండి దాన్ని కొంచెం మంచిగా కనపడాలని చెప్పేసి మీకు ఆ డాట్స్ని బాగా కొంచెం ఇట్లా వేలు పెట్టి ఇట్లాగా అంటే కొంచెం పెద్దగా కనిపిస్తుంది. చూడ్డానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుందని ఇలా చేసామండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. వేసినప్పుడు ఎప్పుడైనా దాన్ని అలాగా చుక్కగా వదిలేయకుండా కొంచెం అట్లాగా కదిపినట్టుగా అంటే చాలా బాగుంటుందండి. ముగ్గు కూడా చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. చూసారా మీరు కూడా, అంతకుముందు ఉన్న దానికన్నా ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు కూడా. బాగా లుక్ వైజ్ బాగా మంచిగా కనపడుతుందండి. దయచేసి మా ముగ్గులు నచ్చితే లైక్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దండి. లైక్ చేస్తే మీరు లైక్ చేయడం వల్ల కొంచెం మా ముగ్గుకు రీచ్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది, అంతేనండి, అంతకుమించి ఏం లేదు. సబ్స్క్రైబ్ అంటే అది మీ ఇష్టం అండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకటికి 10 ప్రీవియస్ వీడియోలు చూడండి, బాగున్నాయి అంటేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇందులో అస్సలు బలవంతం ఏం లేదు. నచ్చకపోతే అసలు సబ్స్క్రైబ్ అవ్వద్దు, కానీ లైక్ అయితే చేయొచ్చండి. ఎలా ఉంది మా ముగ్గు? కొత్తగా ఉన్నాయా లేకపోతే ఎప్పుడు వేసినట్లే ఉన్నాయా కామెంట్ చేయండి. ఎల్లుండి శ్రావణ శుక్రవారము,
ఇంకా మంచి మంచి ముగ్గులు మీ ముందుకు తీసుకొస్తాము. శ్రావణ శుక్రవారం రోజు ఎలా ఏ ముగ్గులు వేసుకుంటే బాగుంటుంది, ఎలా మనకి మంచి జరుగుతుంది అని కూడా. ముగ్గు కూడా ఒక ఇంటికి అందమేనండి. కేవలం అంతా ఏం కాదు. ముగ్గు కూడా మన ఇంట్లో వేసుకోవడం వల్ల మన ఇల్లు కూడా చాలా అందంగా మారుతుందని నా అభిప్రాయం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఇంటి ముగ్గులు ఛానల్.